హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద మాఘ పౌర్ణమి. దీనినే మహామాఘి అని కూడా అంటారు. ఇది 144 ఏండ్ల తర్వాత వస్తున్న మహా కుంభమేళాలో వస్తున్న అరుదైన మాఘ పౌర్ణమి. అతీంద్రియ శక్తులు కలిగిన రోజు, మహా పవిత్రమైన రోజు. అయితే ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను ఎవరు ఈరోజు తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను ఇంట్లో వండినా ఈరోజు ఆడవాళ్ళు ఈ కూర వండవద్దు, ఎవరు ఈ కూరను తినవద్దు కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోనే ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. ఈరోజు ఈ కూరను తెలియక తింటే ఫ్యూచర్లో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక పొరపాటున కూడా ఈరోజు ఈ కూరను ఇంట్లో వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా పురాణాలలో చెప్పాయి. మాఘ మాసం అంతా స్నానం చెయ్యలేని వారు ఒక్క మాఘ పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు, సంవత్సరమంతా మాఘ స్నానం చేసినంత ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు, ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంత మహాశక్తి పౌర్ణమికి ఉంది. అందుకే దీనిని మహామాఘి అని అంటారు. కనుక ఈరోజు వీలు ఉంటే సముద్ర స్నానం చేయండి. లేదంటే మీకు దగ్గరలో ఉండే నదులు కానీ, చెరువులు కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయండి. సకల దరిద్రం పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈ మాఘ పౌర్ణమి కుంభమేళా సమయంలో రావడం అదృష్టం. కనుక అరుదైన వారు ఈరోజు కుంభమేళా స్నానం చేస్తే మరీ మంచిది. వీలు లేకపోతే కుంభమేళా స్నానం చేయండి. ఎక్కడో కుంభమేళకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఉన్న నదులు స్నానం చేసినా సరిపోతుంది. ఎవరన్నా ఈరోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు గుమ్మం దగ్గర గుమ్మం మీద కూర్చొని తల దువ్వడం, గుమ్మం మీద కూర్చొని పూలమాల కట్టడం, గుమ్మం మీద కూర్చొని గోర్లు కత్తిరించుకోవడం లాంటివి పనులు అస్సలు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసర మాటలు మాట్లాడవద్దు. పౌర్ణమి రోజు పాలను మీ చేతులతో డైరెక్ట్గా ఎవరికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున అంటే ఈరోజు ఇలా చేస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి రాకుండా పోతాయి. ఈ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారు ఈరోజు తెల్లటి దుస్తువులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. సంవత్సరానికి నెలలు 12, నెలకు ఒక్కసారి పౌర్ణిమ. ఇది సర్వసాధారణ. గ్రహాలు తిరుగుతూ ఉండడం మామూలు. అమావాస్యలు, పౌర్ణములు మనము లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు, భూమి, సూర్యుడు గ్రహాల బట్టి పగలు, రాత్రి, నెలలు, సంవత్సరాలు అని మనం లెక్కలు వేసుకుంటూనే దీనిని క్యాలెండర్ అని అంటాం. తేదీలలో ఏ పౌర్ణిమనైనా సరే ఆ పౌర్ణిమకు సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. తెల్లవారుజామున వెళ్ళి సముద్ర స్నానం చేయడం మంచిది. పౌర్ణిమలో కల్లా మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ, కార్తీక మాసం వచ్చే పౌర్ణిమ, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమలు ఎంతో తిరస్కరమైనవి. ఈ పౌర్ణిమలో చేస్తే దైవ ఆరాధన మరింత శ్రేష్టమైనది. అభ్యంగన యోగం ఏకమాలిక పౌర్ణిమ అని అంటారు. అంటే ఈ రోజున ఈ నియమాలన్నీ పాటించాలి. ఇది శ్రేష్ట ఫలితంగా ఇస్తుంది మాట. మాఘ పౌర్ణిమ విశిష్టత అంతా ఇంత కాదు. మన హిందువులు భక్తితో కొలిచే పర్వదినం. ఈ రోజున భక్తులు పవిత్రమైన నదిలో స్నానం చేయటం వలన
మొదలైనటువంటి వాటి అనుగ్రహం చాలా విశేషమైనది. దీనితో పాటు సందేహమేమీ లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలు ఈ నెలలోనే కొలువై ఉన్నారు. మాఘ పౌర్ణమి నాడు గంగా నది స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. మేము అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేవు, దేవాలయంలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాస్క ఇట్లా వంటి పుణ్యక్షేత్రాలు స్నానం చేయాలని పురాణాలు ఉంది. అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజ కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహాపౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీది. మాఘ పౌర్ణిమ రోజు చేసే స్నానానికి చాలా శక్తి ఉంటుంది. ఇండ్లలోనే వేడి నీళ్లతో స్నానం చేసే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. బావి నీళ్ళలో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య ఫలితం దక్కుతుంది. చెరువు నీరులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. సాధారణ నదిలో స్నానం 96 సంవత్సరాల పుణ్యస్థాన ఫలితం దక్కుతుంది. పుణ్య నది జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్య ఫలితం దక్కుతుంది. సమస్త స్థానాలలో స్నానం చేస్తే 38 సంవత్సరాల పుణ్యస్థాన ఫలితం దక్కుతుంది. 84 లక్షల సంవత్సరాల పుణ్య ఫలితం దక్కుతుంది. యోగం త్రివేణి నదిలో స్నానం చేస్తే గంగా నది ఫలితం 100 రెట్ల అధిక ఫలితం దక్కుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యాన్ని చెప్పుకోవడానికి మాటలు చాలా. పవిత్రమైనటువంటి మాసాన జాబితాలో వైశాఖ, కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శివప్రదమైన వివిధ కార్యక్రమాలు ఈ మాసంలో అనుకూలమైనదని ఆత్మీయ గ్రంథాలు చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను పరిగణించుకున్న మాఘ మాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మాఘమాసం సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేళలు నదులు కానీ, చెరువులు కానీ, కోనేరులు కానీ చేస్తే చాలా ఫలితం. గంగా నదిలో స్నానం చేస్తే ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అట్లాంటి అత్యంత విశేషమైన పౌర్ణమి రోజున ఆచరించే జలపాపాల వలన ఎటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయేమో ఊహించవచ్చు. మాఘ పౌర్ణమి మాఘ యోగి అని కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నది స్నానం చేస్తే సమస్త జీవరాశికి ఆధారమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కరించి ఇటువంటి ఆలయానికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధ దైవాన్ని పూజించడమే కాకుండా మంచి దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మలుగా వెంటాడుతున్న దోషాలు అన్నీ నశించి ఆయుర్వేద యుగం ఫలితం మీకు దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున దుంపలను ఏ రూపంలో ఈరోజు తినవద్దు. దుంప అంటే కేవలం బంగాళదుంప అని కాదు. చామదుంపలు, కంద దుంప, చిలకడ దుంప, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, కర్రీస్ వంటివి ఇలాంటి దుంపలు ఈరోజు తినవద్దు. ఫ్రైడ్ రైస్ రూపంలో కూడా తినవద్దు. పప్పు చారు వేసుకొని తినవచ్చు, పప్పు రూపంలో కాదు. ఏ రూపంలోనూ పెట్టుకొని తినవద్దు. ఇది ఈ రూపంలోనూ కూడా తినవద్దు. ఈ పౌర్ణమి రోజు దుంపను తినవద్దు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే దుంపలను తింటే కడుపులోని సమస్యలు పెరుగుతాయి, అనారోగ్య బారిన పడతారు, చేతిలోని ధనమంతా ఖర్చయిపోతూ ఉంటుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి, చేతిలో పైసా కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దుంప జాతికి సంబంధించిన కూరలను వండవద్దు, తినవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను వండవద్దు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ అయినా సరే తినకూడదు. ఎందుకంటే ఇక మాఘ పౌర్ణమి అనేది మహాపర్వ పండుగ. అంతేకాదు ఈరోజు మాంసాహారం తిన్న, మద్యం సేవించిన వచ్చే జన్మలో
బాగా కష్టాలు వస్తాయని పురాణాలలో చెప్తుంది. కాబట్టి ఈరోజు గుడ్లతో సహా ఏ విధమైన నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దు. కాదని తింటే మాత్రం నరక ప్రాప్తి కలుగుతుంది, మహాపాపం తగులుతుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, బజ్జీలు, పకోడీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, మంచూరియాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ని తినవద్దు. సాయంత్రం అవ్వగానే చాలామంది నూడిల్స్ బండ్ల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తిస్తూ ఉంటారు. అని ఈరోజు చికెన్తో కలిపిన నూడిల్స్ మరియు మంచూరియాలు, ఫ్రైడ్ రైస్లు, చికెన్ మీల్స్, నాన్ వెజ్ కలిపిన ఏమి కూడా తినవద్దు. కావాలి అంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, పునుగులు, మసాలా పూరి, మిరపకాయ బజ్జీలు, వడలు, పానీపూరీలు ఇట్లాంటివి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినకూడదు. కనీసం గుడ్లను కూడా ఈరోజు కాదని తింటే ఈరోజు ఏ రూపంలోనూ అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. కనుక ఈరోజు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ తినకుండా, దుంప కూరలు కూడా తినవద్దు. నాన్ వెజ్ ఈ 2 కూరలు తినకుండా పౌర్ణమి రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. ఆ తరువాత జన్మలో పందిలాగా పుడతారు. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ధనమంతా ఖర్చు అయిపోతుంది, అప్పుల పాలైపోతారు, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. కనుక ఈరోజు పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలు వండవద్దు, తినవద్దు. జాగ్రత్తగా ఉండండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.